అది ఏం డౌన్లోడ్ అయితే మొత్తం నెట్ అంతా అయిపోతుంది. గేమ్ డౌన్లోడ్ అవుతుంది. ఇది ఏమేమో చేస్తారు, కథలు పడతారు ఏదో ఒకటి. నిజం కదా. టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇప్పటి నుంచి. సూపర్ టేస్ట్ మంచిగా సూపర్ నిజంగా మమ్మీ. సో హే గాయ్స్, సో నమస్తే అందరికి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డే 3 వ్లాగ్. సో ఈరోజు కాలేజ్కి వెళ్ళాలి. మా కాలేజ్ నుంచి ఈరోజు ఫోన్లో అందుకోసం కాలేజ్ ఫోన్ నంబర్ అన్ని బ్లాక్ వేసి పడేస్తున్నా. సో ఇక నేనైతే స్నానం చేసేసిన. ఇప్పుడైతే క్రికెట్ ఆడడానికి పోవాలా. నేను క్రికెట్ ఆడడానికి పోయినా, నేను వీడియో ఇద్దాం కూడా ఫోన్ మర్చిపోయినా. ఈరోజు అయితే వీడియో చూపెడతాను మీకైతే. మీకైతే కొట్టేసి కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని చలో ఇక. సో గాయస్, ఈ రోజు అయితే క్రికెట్ అయితే ఆడతలేరంట. ఏమైంది తెలియదు, ఎవరు రాక అసలు ఫోన్ చేసి మెసేజ్ చేసిన అన్న అయితే. సో అందుకోసం ఇక ఏం చేద్దాం, ఇక ఖాళీగా ఉన్నాం, బోర్ కొడుతుందని ఇక మా ఇంటికాడికి అయితే వచ్చేసిన. మైండ్ గా మళ్ళీ మన ప్లేస్ కి అయితే కొంచెం మంచిగా కూర్చోండాం. టైం పాస్ నేచర్ ని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అయితే. నిజంగా నా ఫోన్ ఎట్లా ఉంది, ఫోటో చూపెడుతుంది ఇప్పుడు పెట్టుకుంటే నా ఫోటో దిగేది. ఫోటో ఇది ఎట్లా చూస్తారు మజా అవుతుంది ఫోటో. పనులని ఇట్లా ఏమన్నా తీసేయడానికి చార్జ్ ఏమన్నా పంద చెప్పేసి చార్జ్ చేపిటా స్టోరీ పెట్టన్నా పెట్టి మజా ఉంటుంది. స్టోరీ మంచిగా ఉంది, క్లియర్ ఉంది. ఇప్పుడు నేనైతే చెట్టు కింద కూర్చున్నా. ఇగో చూసుగా చైరుగో ఆరామ్సే చైర్ మీద ఆరాం చూసిన చల్లగా గాలి వస్తుంది చెట్టు కింద. ఇగో ఏం చేయాలి, బోర్ కొడుతుంది. అందుకే పక్కూరుకు పోవాలన్నా. పక్కూరు కావాలంటే పైసలు తేవాలి. పైసలు ఇస్తావా? పక్కూరు అంటే పక్కూరు కాదు, అక్కడ సైడ్ పోతే ఏదైనా ఒక టైం పాస్ అవుతుంది. అలా బై సైడ్, అక్కడ సైడ్, ఇక్కడ సైడ్. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తావా? అది అన్న గ్రీన్ డౌన్లోడ్ అవుతుంది. అది స్టోరీ అదేంది? అరే ఇది ఎందుకు డౌన్లోడ్ అవుతుంది? నాకు ఇస్తే నాకు తెలుస్తుంది. నాకు ఏం ఎట్లా తెలుస్తుంది? ఏమొచ్చా నాకేం తెలుస్తుంది. నెట్ ఆన్ చేయలేదు. అది ఏం డౌన్లోడ్ అయితే మొత్తం నెట్ అంతా అయిపోతుంది. గేమ్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయింది ఇప్పుడు. ఏమొస్తారు డౌన్లోడ్ అయితే అన్న ఏముందా ఇప్పుడు నెట్ ఆన్ చేసి నిజంగానే డౌన్లోడ్ చేయలేదు. నెట్ అంతా అయిపోతుంది మొత్తం. 3GB 1 అయిపోయింది చూసిన. డౌన్లోడ్ నువ్వు చేసినావు, డౌన్లోడ్ నేను నువ్వు ఎందుకు ఇది అన్ని ఉంటా వల్ల అయితే నీకేం తెలుసు? నేనేం చేయలేదు తెలుసా? పెట్టాలా మరి, ఏం చేయలేము. వైఫై ఆన్ చేయబట్టి 1% ఆన్ చేయమంటారు, 1% ఆన్ చేయ తప్ప అయిపోతుంది నెట్. ఎందుకు ఏమి అది మీరు గంతాంనెట్ ఏం చేసినావు పొద్దు నుంచి? మరి ఏం చేసిరు గంతాంనెట్? అట్లుంటుంది, ఏమేమో చేస్తారు, కథలు పడతారు ఏదో ఒకటి. నిజం కదా. టైం వచ్చేసి 11 అవుతుంది. సో అందుకోసం నేనైతే వంకాయ కర్రీ చూస్తారు. ఎంజాయ్ పండగ వంకాయ కర్రీ, కారం కర్రీ. ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇప్పటి నుంచి. సో గాయస్, దోమలు మాత్రం ఘోరంగా కొడుతుంది. నైట్ అయింది చూస్తున్నా, చుట్టుపక్కల మొత్తం నైట్ ఉంది. ఇవి దోమలు ఇట్లా చేతి అయితే చేతిలోకి వస్తాయి, దోమలు పడతాయి. ఇగో ఏర్పడుతుంది దోమ. ఎట్లా వస్తుంది దోమలు? మా దోమలు ఘోరంగా ఉన్నాను కదా, మంట పెట్టుకుంటున్నాయి. మావాడు అయితే పెడితే మంట కాకపోతే దోమలు వెళ్ళిపోతుంది దెబ్బకి. అగ్గిపెట్టి ఇయ్యరు నాకు. ఏడబెట్టిను పోయి అలా పెట్టాలి వల్ల చూడరా. మళ్ళీ ఎటు పోతుంది అగ్గిపెట్టి? నాకు ఇయ్యాలి, నాకైతే ఇయ్యాలి అగ్గిపెట్టి. చూడు ఇలా పడేసినది కొంపదు. నిజంగా చెప్పు పడేసిన మీటింది మరి. ఏమో మళ్ళా ముట్టిన కాలరా భయ్. అసలు నీ దగ్గర పెట్టుకున్నావు ఎందుకు? ఇట పడేసినాం అనుకుంటా. అది పడేసుడు కాదే, ఇట్లా ముట్టి ఇట్లా అన్న ఏడుపడ్డదే మాది. అగ్గి పెట్టి ఇల్లు పెట్టింది కాసి ఇటు ముట్టించి అగ్గి పెట్టి ఇల్లు పెట్టింది. ఇల్లు దొరికింది మళ్ళా ముట్టి. అది వస్తుంది ఇప్పుడు. అబ్బా కాలుతుందా? yes guys.